బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ బాపురావు కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు మంత్రి సీతక్క. ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ బాపురావుకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. మరో మాజీ ఎంపీ నాగేష్ కు అవకాశం ఇచ్చింది. దీంతో బాపురావు పార్టీ మారి పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బలపరుస్తూ సీతక్క వ్యాఖ్యలు చేయడంతో అంతా అటెన్షన్ నెలకొంది. బీజేపీ ఎంపీ బాపురావు కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు మంత్రి సీతక్క. ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ బాపురావుకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. మరో మాజీ ఎంపీ నాగేష్ కు అవకాశం ఇచ్చింది. దీంతో బాపురావు పార్టీ మారి పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని బలపరుస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలు అటెన్షన్ నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు మనకు కనిపిస్తున్నాయి, బదిలీలు కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు బాపురావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి మంత్రాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఏదైతే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనైతే అదే పార్లమెంట్ కి సంబంధించి రాజకీయ సమీకరణాలు అయితే రోజు రోజుకు మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గొడం నగేష్ పేరు ఖరారు కాగా, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరునైతే ఖరారు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాత్రం అయితే ఎవరి పేరు అయితే ఖరారు కాని నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఏదైతే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదనేసి మాజీ ఎంపీ గొడం నగేష్ బీజేపీ పార్టీలో చేరిన అనంతరమే ఆయన పేరు ఖరారు చేయడంతో అయితే ఇటు గత కొద్ది కాలంగానైతే సోయం బాపురావుతో ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు అయితే టచ్ లో ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు స్వయంకి టచ్ లోకి వెళ్ళినటువంటి నేతలు కూడా తనని పార్టీలోకి ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ స్వయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఎంపీ టికెట్ పైన స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఈ రోజు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో ఏదైతే గత కొద్ది రోజులుగా స్వయం బాపురావు కాంగ్రెస్ లో చేరుతారనేసి పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలోనైతే ఇటు సీతక్క చేసిన కామెంట్స్ అయితే ఇటు జిల్లా వ్యాప్తంగానైతే హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ సోయం గనక బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామైతే ఖచ్చితంగా అతనికి కండువా కప్పి ఆహ్వానిస్తామని చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు గొడం నగేష్ కి టికెట్ ఖరారైన శ్రీనివాస్, మనం చూస్తున్నా ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయో దీంట్లో భాగంగానే కాంగ్రెస్ ఎవరైతే టికెట్ రాక అసంతృప్తిలో ఉన్నారో వారందరికీ గాలం వేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. నిన్న జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి స్వయానా సీఎం వెళ్లి మాట్లాడము, ఆ తర్వాత ఏది కాదు కేవలం బుజ్జగించే ప్రయత్నాలను జరుపుతున్నప్పటికీ కూడా ఎవరైతే అసంతృప్తిలో ఉన్నటువంటి నేతలని కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చూడొచ్చా? అంటే దాదాపు మేజర్ గా ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా ఒక నియోజకవర్గాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే దాదాపు మిగతా 6 సెగ్మెంట్లలో కూడా 4 స్థానాల్లో ఇటు బీజేపీ పార్టీ బలంగా ఉంది, 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు లేకపోవడంతో ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బీజేపీ పార్టీలకు చెందినటువంటి బలమైన నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ ఆకర్షించి ఆ పార్టీలో చేరికల దిశగానైతే అడుగులు వేస్తుంది. దాదాపుగా ఇప్పటికే ఇటు సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోరప్ప చేరికతో అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ కనుమరుగైందని చెప్పొచ్చు. ఇదే కోవలో ఇటు నిర్మల్ మిగతా నియోజకవర్గాల్లో కూడా బలమైన నేతల కోసం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ చేరికలకు అయితే సన్నద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఇటు లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా మిగతా 2 పార్టీలు కూడా ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కేటాయించడంతో అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేత కోసం అయితే
ఎదురు చూస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ కి సంబంధించి మెజారిటీ ఓటర్లు అయితే ఇటు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఉన్న నేపథ్యంలోనైతే ఆదివాసీ నేతకే టికెట్ ఇవ్వాలన్నట్టు కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అర్చన. అయితే దాదాపుగా ఇటు బాపురావు చేరిక కూడా ఖరారు అనేది మరో 1-2 రోజుల్లో తేలనుంది. ఒకవేళ స్వయం బాపురావు గనక బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఎంపీ సీటు ఇస్తారా లేదా అనేది ఒక ఆసక్తిగానైతే ఉంది అర్చన.